ఫైండ్ మినిమం అండ్ మ్యాక్సిమం ఆఫ్ వన్ డైమెన్షనల్ ఇంటీజర్ అరే. సో ఒక అరేలోని ఎలిమెంట్స్ అన్నిట్లో మినిమం ఎలిమెంట్ ఏంటి, మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలనేది చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void main సో యూజర్ని ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తాడో అడగాలి. ఫస్ట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. యూజర్ ఇచ్చిన వాల్యూని n అనే వేరియబుల్కి అసైన్ చేద్దాం. %n. ఓకే, మనం వేరియబుల్స్ అన్నీ తర్వాత డిక్లేర్ చేద్దాం. సో ఇప్పుడు యూజర్ని ఎరేలో ఎలిమెంట్స్ని ఎంటర్ చేయమని చెప్పాలి. ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే. యూజర్ ఇచ్చిన వాల్యూస్ని రీడ్ చేయాలి ఆ ఏరియాలో. ఇక్కడ వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేద్దాం. ఇంట్ n అనేది ఒక ఏరే, 10 ఎలిమెంట్స్ ఉన్న ఒక ఇంటీజర్ ఏరే. తర్వాత ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తాం కాబట్టి i అని ఒకటి తీసుకుందాము. తర్వాత మినిమం ఎలిమెంట్ని మిన్ అనే దాంట్లో, అలాగే మ్యాక్సిమం ఎలిమెంట్ని మ్యాక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు n ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తాడు కాబట్టి మనం ఇక్కడ ఫర్ లూప్లో ఏం రాయాలి? ఫర్ i = 0, i <n, i++, scanf %d, ampersand a of i. ఓకే, సో ఎరేలోని ఎలిమెంట్స్ అన్నిటిని రీడ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? వాటిలో మినిమం ఏంటి, మ్యాక్సిమం ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్న టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ ఎలిమెంటే మినిమం ఎలిమెంట్ అనుకుందాం. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏ ఇండెక్స్ దగ్గర ఉంటుంది? 0 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. 0 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ మినిమం అనుకొని రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని చెక్ చేద్దాం ఈ మినిమంతో. దీంట్లో చెక్ చేసి అక్కడ కనుక దీనికంటే చిన్న ఎలిమెంట్ కనుక వస్తే దాన్ని మినిమం ఎలిమెంట్గా తీసుకుందాం. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎలిమెంట్స్ 45, 63, 7, 89, 4, 50 ఇట్లా ఉన్నాయనుకుంటే 45 అనేది మినిమం ఎలిమెంట్గా తీసుకుంటా. ఫస్ట్ ఈ 45ని రిమైనింగ్ ఎలిమెంట్స్తో చెక్ చేస్తా. ఓకేనా? సో ఫస్ట్ మినిమం ఎలిమెంట్ అని తీసుకుంటా, 45 అని తీసుకుంటా. 45ని రిమైనింగ్ ఎలిమెంట్స్తో చెక్ చేస్తా, అంటే 63తో చెక్ చేస్తా. 45 కంటే చిన్నది కాదు. 7తో చెక్ చేస్తా, 45 కంటే చిన్నది కాబట్టి అప్పుడు ఏం చేస్తా అంటే మినిమం = 7 అని తీసుకుంటా. నెక్స్ట్ ఈ 7ని 89తో చెక్ చేస్తా, 89 అనేది పెద్దది. అట్లనే 4తో చెక్ చేస్తా, 4 అనేది చిన్నది కాబట్టి మినిమం = 4 అని తీసుకుంటా అప్పుడు. నెక్స్ట్ ఈ 4ని 50తో చెక్ చేస్తా, 50 అనేది పెద్దది కాబట్టి మొత్తం అన్ని ఎలిమెంట్స్ని చెక్ చేసాము. మినిమం ఎంత వచ్చింది? ఇప్పుడు మనకి 4 అని వచ్చింది. సో ఈ లాజిక్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఫర్ i = ఎక్కడి నుంచి? 1 ఇండెక్స్ దగ్గర నుంచి. ఎందుకని 0 ఇండెక్స్ దగ్గర ఉన్నదాన్ని ఆల్రెడీ మినిమం తీసుకున్నాము. 1 నుంచి రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేయాలి. i = 1, i <n, i++. ఓకే, ఏం చెక్ చేయాలి? ఇఫ్ a ఆఫ్ i అనేది మినిమం కంటే తక్కువ ఉంటే, మినిమం అయితే అప్పుడు అది మినిమం కావాలి. min = a of i. ఓకే, సో నెక్స్ట్ ఆ మినిమం ఎలిమెంట్ ఏంటనేది ప్రింట్ చేసేద్దాం. min %d, min అనే వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తాం. దీంతో ప్రోగ్రామ్ అయిపోయింది. జస్ట్ మినిమం కనుక్కోవడానికి ఫస్ట్ చెప్తున్నా మీకు, మ్యాక్సిమం కనుక్కోవడానికి తర్వాత చూద్దాం. ఓకే, సో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా రన్ చేయడానికి. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సపోజ్ 7 ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఏరే.
34, 56, 17, 89, 20, ఓకే 45 ఎన్నైనా 6 ఎలిమెంట్స్ అయినాయి, ఇంకొక ఎలిమెంట్ 59, ఓకే ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. సో మినిమం 17. సరే వీటన్నిటిలో మినిమం ఎలిమెంట్ ఏంటి 17 కదా, సో 17 అని ప్రింట్ అయ్యింది. సేమ్ ఇదే లాజిక్ మనం మ్యాక్సిమం అనే దాన్ని కూడా అప్లై చేయొచ్చు. సో మ్యాక్స్ అని ఒకటి తీసుకుంటున్నాం. ఓకే మ్యాక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0 అని తీసుకుంటున్నా, అంటే ఫస్ట్ ఎలిమెంటే మ్యాక్స్ అని తీసుకుంటున్నా. సేమ్ లాజిక్ ఇదే నేను కాపీ చేస్తున్నా, పేస్ట్ చేసా. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ ఐ అనేది మ్యాక్స్ కంటే పెద్దగా ఉంటే అప్పుడు మ్యాక్స్ అనేది ఏ ఆఫ్ ఐ అవుతుంది. మినిమంతో పాటు మ్యాక్సిమం కూడా ప్రింట్ చేద్దాం. బ్యాక్ స్లాష్ నెక్స్ట్ లైన్లో మ్యాక్స్ పర్సంటేజ్ డి, ఓకే మిన్ కామా మ్యాక్స్. ఓకే సో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 8 ఎలిమెంట్స్. ఎంటర్ ద ఎలిమెంట్స్ 34, 45, 76, 19, 23, 80, 4, ఇంకొక ఎలిమెంట్ 12. ఓకే ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో ఇక్కడ ఉన్న అన్ని ఎలిమెంట్స్లో కూడా మినిమం ఎలిమెంట్ ఏంటి 4, మ్యాక్సిమం ఏంటి 80. ఓకే సో ఈ విధంగా మనం ఎరేలో ఉన్న ఎలిమెంట్స్లో మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.